ఈ మూవీలో ఉన్న అమ్మాయి తన క్లాస్ టీచర్ని పటాయించి అతను యూజ్ చేసుకుని తన కామ కోరికలన్నీ తీర్చుకుంటూ ఉంటుంది. చివరికి వీళ్ళిద్దరి పరిస్థితి ఏమైంది అన్నదే ఈ మూవీ స్టోరీ. ఇక ఎందుకు ఆలస్యం చేయడం, మూవీ స్టోరీలోకి వెళ్ళిపోదాం. ఇక మూవీ స్టార్టింగ్ సీన్ లోని మనకి జోసెఫ్ ని చూపెడతారు. ఇతనికి చిన్నతనంలోని ఒక యాక్సిడెంట్ వలన తన కాలు ఇరుగుతుంది. అప్పటి నుంచి అతను సరిగ్గా నడవలేకపోతాడు. ప్రెజెంట్ ఇతను వయసు 47 సంవత్సరాలు. ఇతను స్కూల్లోని టీచర్ కింద వర్క్ చేస్తూ ఉన్నాడు. అలాగే ఇతని లవర్ రోజ్లీ కూడా అదే స్కూల్లో పనిచేస్తూ ఉంటుంది. కానీ ఆమెకి ఆల్రెడీ పెళ్లి అయిపోయి ఉంటుంది. అలాగే తనకి ఒక కొడుకు కూడా ఉంటాడు. ఇతను కొడుకు పేరు రాబర్ట్. అలాగే ఈమె హస్బెండ్ కొన్ని సంవత్సరాల ముందే ఒక వార్లో చనిపోయారు. అప్పటి నుంచి పాపం ఈమె తన కొడుకుతోనే కలిసి ఉంటుంది. అయితే ప్రస్తుతానికి జోసెఫ్ పనిచేస్తున్న స్కూలు ఇక 1 ఇయర్ మాత్రమే ఉంటుంది. ఆ తర్వాత ఈ స్కూల్ ని క్లోజ్ చేసేస్తారు. కరెక్ట్ గా అదే రోజు ఒక అందమైన అమ్మాయి ఈ స్కూల్లో జాయిన్ అవ్వడానికి వస్తుంది. ఈ అమ్మాయి పేరు క్యాథరిన్. ఈమె ఈ స్కూల్లో జాయిన్ అవుతుంది. అలాగే ఈమెకి హార్స్ రైడింగ్ అంటే చాలా ఇష్టం. తర్వాత సీన్ లో జోసెఫ్ ఇలా చెప్తూ ఉంటాడు, ఈ స్కూలు ఇంకా 1 ఇయర్ ఉంటుంది. తర్వాత నేను ఇంకో స్కూల్లో పని చేయడానికి వెళ్ళలేను. ఎందుకంటే ఆ స్కూలు నేను ఉన్న దగ్గర నుంచి 50 కిలోమీటర్లు ఉంది. ప్రతిరోజు నేను అంత దూరం వెళ్ళి టీచింగ్ ని చెప్పలేను అని ఇతను రోజ్లీతో చెప్తూ ఉంటాడు. అప్పుడు రోజ్లీ, నువ్వు టీచింగ్ చేయవలసిన అవసరం లేదు. నాకు ఒక ఫామ్ ఉంది, అక్కడ నువ్వు వర్క్ చేయొచ్చు. అలాగే మనిద్దరం పెళ్లి చేసుకుందామని జోసెఫ్ ని అడుగుతుంది. కానీ జోసెఫ్ ఏమీ మాట్లాడకుండా అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. నెక్స్ట్ డే క్యాథరిన్ రాబర్ట్ తో జోసెఫ్ ని చూసి మీ ఫాదర్ కి ఏమైంది అని అడుగుతుంది. అప్పుడు రాబర్ట్, అతను నా ఫాదర్ కాదు, అతను మా మమ్మీతో అఫైర్ లో ఉన్నాడు అని చెప్తాడు. నెక్స్ట్ సీన్ లో క్యాథరిన్ తన ఫాదర్ ని తీసుకుని జోసెఫ్ దగ్గరికి వెళ్తుంది. జోసెఫ్ దగ్గర కొంత ప్లేస్ ఉంటుంది. ఆ ప్లేస్ లోని క్యాథరిన్ కి సంబంధించిన హార్స్ ని ఉంచడానికి వీళ్ళిద్దరూ వెళ్లి జోసెఫ్ తో మాట్లాడుతూ ఉంటారు. జోసెఫ్ కూడా వాళ్ళ దగ్గర కొంత అమౌంట్ ని తీసుకుని ఆ హార్స్ ని తన ప్లేస్ లో ఉంచుకుంటాడు. డబ్బులు ఇచ్చిన తర్వాత క్యాథరిన్ ఫాదర్ కి వర్క్ ఉండటంతో అతను అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. ఒకవైపు క్యాథరిన్ అక్కడ కొద్దిసేపు హార్స్ రైడింగ్ చేస్తుంది. తర్వాత ఆమె జోసెఫ్ తోని, నేను ప్రతిరోజు ఇక్కడికి వచ్చి హార్స్ రైడింగ్ చేసుకుంటాను, మీకు పర్వాలేదు కదా అని అడిగితేని జోసెఫ్ కూడా నాకేమీ పర్వాలేదు, నువ్వు హార్స్ రైడింగ్ చేసుకోవచ్చు అని అంటాడు. అలాగే జోసెఫ్ కి ఇంకొక అలవాటు కూడా ఉంది. ఇతను హంటింగ్ కూడా చేస్తూ ఉంటాడు. ఇంకొక వైపు చూసుకుంటే ఇతని మదర్ ఆరోగ్యం అంతగా బాగోదు. రోజు రోజుకి ఆమె ఆరోగ్యం పాడైపోతూ ఉంటుంది. ప్రతిరోజు ఆమె ఆరోగ్యాన్ని చెక్ చేయడం కోసం ఒక డాక్టర్ వస్తూ ఉంటాడు. నెక్స్ట్ సీన్ లో మనకి జోసెఫ్ స్కూల్లో తన టీచింగ్ పని అయిపోయిన తర్వాత అతను తన ఫామ్ హౌస్ దగ్గరికి వస్తాడు. అక్కడికి వచ్చి అతను మిద్దిపైకి ఎక్కి చూస్తే అక్కడ క్యాథరిన్ ఉంటుంది. ఇంకా ఇతను క్యాథరిన్ తోని ఆ చుట్టుపక్కల ఉన్న లొకేషన్స్ గురించి చెప్తూ మాట్లాడుతూ ఉంటాడు. అప్పుడే ఒకటేసారి క్యాథరిన్ ను తన డ్రెస్ ని కొద్ది కొద్దిగా తీసేస్తూ మనిద్దరం ఎంజాయ్ చేద్దామని అడుగుతూ ఉంటుంది. ఒకవైపు ఆమె బిహేవియర్ చూసిన జోసెఫ్ షాక్ అయ్యి అక్కడి నుంచి వెళ్ళిపోతూ ఉంటాడు. జోసెఫ్ కొంత దూరం వెళ్ళిన తర్వాత అతను ఆలోచించుకుని, నాకు మంచి ఛాన్స్ వస్తే మిస్ చేసుకున్నానా అని మళ్ళా వెనక్కి వెళ్ళిపోతాడు. ఇక ఇతను క్యాథరిన్ తో కలిసి ఆ ఫామ్ హౌస్ లో ఫుల్ గా ఎంజాయ్ చేస్తాడు. అయితే జోసెఫ్ చాలా రోజుల తర్వాత ఇంటిమేట్ అవుతున్నాడు కాబట్టి అతనికి ఆ ఫీలింగ్ చాలా బాగా నచ్చుతుంది. అతను ఫుల్ గా ఎంజాయ్ చేస్తాడు. ఆ తర్వాత ఒక 12 గంటల వరకు అతను అదే ఫీలింగ్ లో మునిగి తేలుతూ ఉంటాడు. ఇక తర్వాత రోజు జోసెఫ్ కి రోజ్లీకి ఒక మీటింగ్ జరుగుతూ ఉంటుంది. ఆ మీటింగ్ లోని ఆ స్కూల్ యాజమాన్యం జోసెఫ్ కి డిగ్రీ లేదు అని వాళ్ళు మాట్లాడుతూ ఉంటే జోసెఫ్ కి కోపం వచ్చి గట్టిగా అరిచి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. ఇక ఆ రోజు నైట్ రోజ్లీ జోసెఫ్ ని మళ్ళీ అడుగుతుంది, నువ్వు ఏమి బాధపడవలసిన అవసరం లేదు, నిన్ను నేను చూసుకుంటాను, మన ఇద్దరం పెళ్లి చేసుకుందామని అడుగుతూ ఉంటుంది. ఈసారి కూడా జోసెఫ్ రోజ్లీకి సరిగ్గా సమాధానం ఇవ్వకుండానే వెళ్ళిపోతాడు. ఇక నెక్స్ట్ డే జోసెఫ్ తన ఫామ్ దగ్గరికి వెళ్తాడు. అక్కడ క్యాథరిన్ తన డ్రెస్ ని ఇప్పేసి హార్స్ మీద కూర్చుని దొలుతూ ఉంటుంది. అయితే జోసెఫ్ ఆమెను చూసి భయపడి, నువ్వు ఎందుకు ఇలా చేస్తున్నావు, నువ్వు ఇక్కడ ఇలా బిహేవ్ చేస్తున్నావు అని ఎవరికైనా తెలిస్తే చాలా పెద్ద ప్రాబ్లం అవుతుంది అని అతనని అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. ఇక జోసెఫ్ ఇంటికి వెళ్ళగానే జోసెఫ్ వాళ్ళ మదర్ అతన్ని తిడుతూ ఉంటుంది. నువ్వు ఎందుకు రోజ్లీని పెళ్లి చేసుకోను అని అంటున్నావు, పాపం ఆమె చాలా ఫీల్ అవుతుంది నీ వల్ల అని ఈమె తిడుతూ ఉంటేని జోసెఫ్, నాకు 1 సంవత్సరంలో జాబ్ పోతుంది, నా జాబ్ పోయిన తర్వాత ఆమెని నేను ఎలా పోషించాలి అని వాళ్ళ మదర్ ని అడుగుతాడు. అప్పుడు వాళ్ళ మదర్, నేను చనిపోయిన తర్వాత నువ్వు ఈ హౌస్ ని అమ్మేయి, అలాగే నీ దగ్గర కాయిన్ కలెక్షన్ ఉంది కదా అది కూడా అమ్మేసేయి, ఈ డబ్బులతో నువ్వు ఆమెను తీసుకుని ఇంచ
యొక్క హనీమూన్కి వెళ్ళి ఎంజాయ్ చేసి తర్వాత మీ జీవితాన్ని నీట్గా గడపొచ్చు అని జోసెఫ్ వాళ్ళ మమ్మీ సలహా ఇస్తుంది. అయితే జోసెఫ్ కూడా దీని గురించి ఆలోచిస్తూ ఉంటాడు. తర్వాత రోజు స్కూల్లో జోసెఫ్ క్లాస్ చెప్పుతూ ఉండగా రోజ్లీ జోసెఫ్ క్లాస్ లోకి వస్తుంది. అప్పుడు క్యాథరిన్ జోసెఫ్ ని ఫ్లర్ట్ చేస్తూ ఉంటుంది. క్లాస్ అయిన తర్వాత మన ఇద్దరం అర్జెంట్ గా కలవాలి అని ఒక పేపర్ మీద రాసి అతనికిచ్చి వెళ్ళిపోతుంది. ఇక జోసెఫ్ కూడా క్యాథరిన్ ని ఒక లాంగ్ డ్రైవ్ కి తీసుకువెళ్లి నన్ను ఇంకెప్పుడు నువ్వు ఫ్లర్ట్ చేయొద్దు, అలాగే నువ్వు ఇంకెప్పుడు నాతో ఇలా బిహేవ్ చేయొద్దు అని చెప్తూ ఉంటాడు. అలాగే ఇతని మనసులోని తనకి ప్రెగ్నెంట్ వచ్చిందేమో అని భయపడుతూ ఉంటాడు. కరెక్ట్గా అదే సమయంలోని క్యాథరిన్ తన ప్రెగ్నెంట్ అని జోసెఫ్ కి చెప్తుంది. అయితే జోసెఫ్ ఒకటేసారి షాక్ అయ్యి తన గుండె అయినంత పని అయ్యి దూరంగా నడుచుకుంటూ అలాగే వెళ్తూ ఉంటే క్యాథరిన్ ని వెనక్కి పిలిచి నేను నీతో కామెడీ చేశాను, నేనేం ప్రెగ్నెంట్ కాదు అని అంటుంది. అలాగా అదే రోడ్డు మీద ఆమె తన బట్టల్ని ఒక్కొక్కటి తీసేస్తూ జోసెఫ్ ని టెంప్ట్ చేస్తూ ఉంటుంది. ఇక జోసెఫ్ కూడా ఆపుకోలేక క్యాథరిన్ ని తన ఫామ్ హౌస్ కి తీసుకువెళ్లి అక్కడ క్యాథరిన్ తో ఇంటిమేట్ అవుతాడు. నెక్స్ట్ డే మార్నింగ్ జోసెఫ్ ఇంటికి క్యాథరిన్ ఫాదర్ వస్తాడు. అతను ఇలాగంటాడు, నువ్వు చాలా మంచి హంటర్ అని విన్నాను, నేను కూడా హంటింగ్ చేస్తూ ఉంటాను, పద మన ఇద్దరం హంటింగ్ కి వెళ్దామని అంటాడు. హంటింగ్ చేసే సమయంలోని క్యాథరిన్ ఫాదర్ మాట్లాడే విధానాన్ని చూసి జోసెఫ్ చాలా భయపడిపోతాడు. అలాగే జోసెఫ్ ఇలాగ అనుకుంటూ ఉంటాడు, నాకు తన కూతురికి మధ్య జరిగిన విషయాలు ఇతనికి తెలిస్తే నన్ను ఏం చేస్తారా అని అతను అనుకుంటూ ఉంటాడు. ఇంకొక వైపు క్యాథరిన్ కి అలాగే జోసెఫ్ కి మధ్యన ఉన్న రిలేషన్షిప్ గురించి జోసెఫ్ వాళ్ళ మమ్మీకి తెలిసిపోతుంది. అయినా గాని ఆమె సైలెంట్ గా ఉంటుంది. ఒకవైపు రోజులు గడిచే కొద్దీ ఆమె ఆరోగ్యం క్షీణిస్తూ ఉంది అని డాక్టర్ జోసెఫ్ తో చెప్తాడు. నెక్స్ట్ సీన్ లో జోసెఫ్ ఫామ్ హౌస్ లో వర్క్ చేస్తూ ఉన్నప్పుడు క్యాథరిన్ తన దగ్గరికి వస్తుంది. జోసెఫ్ కోసం ఒక మంచి గిఫ్ట్ ని తెస్తుంది. ఒకవైపు జోసెఫ్ నీకు నాకు మధ్యన ఉన్న రిలేషన్షిప్ గురించి నువ్వు ఇంకెవరితోని చెప్పొద్దు అని ఆమె దగ్గర ప్రామిస్ ని తీసుకుంటాడు. తర్వాత వీళ్ళిద్దరూ చాలా బాగా అక్కడ ఎంజాయ్ చేస్తూ ఉంటారు. వీళ్ళిద్దరూ ఎంజాయ్ చేస్తూ ఉన్నప్పుడు డాక్టర్ అక్కడికి వస్తాడు. వీళ్ళిద్దరిని ఆ సిచ్యువేషన్ లో డాక్టర్ చూసేస్తాడు. తర్వాత జోసెఫ్ ని డాక్టర్ ఒక బార్ కి రమ్మంటాడు. అక్కడ డాక్టర్ నువ్వు క్యాథరిన్ విషయంలో చేసేది తప్పు అని జోసెఫ్ కి చెప్తూ ఉంటాడు. అప్పుడు జోసెఫ్ నేను చేసేది తప్పే, కానీ ఇప్పటి వరకు నేను నా లైఫ్ లో ఇంతలాగా ఎంజాయ్ చేయలేదు, నేను చేసేది తప్పని నాకు తెలుసు, అయినా కానీ నాకు చాలా మంచిగా అనిపిస్తుంది, తప్పైనా నేను చేస్తూ ఉంటాను అని కరాఖండిగా చెప్పేస్తాడు. నెక్స్ట్ డే జోసెఫ్ రోజ్లీని తీసుకుని ఒక పబ్ కి వెళ్తాడు. ఆ పబ్ లోని రాబర్ట్ అలాగే క్యాథరిన్ కూడా ఉంటారు. ఒకవైపు జోసెఫ్ రోజ్లీ వీళ్ళిద్దరూ ఒక చోట కూర్చుని డ్రింక్ తాగుతూ ఉన్నప్పుడు అక్కడికి క్యాథరిన్ వస్తుంది. క్యాథరిన్ రోజ్లీతో ఇలాగంటుంది, రాబర్ట్ చాలా మంచివాడు, కానీ అతను ఈ మధ్యన చాలా ఫీల్ అవుతున్నాడు, మిమ్మల్ని పెళ్లి చేసుకుంటాం అతనికి ఇష్టం లేదేమో అని రోజ్లీతో అంటూ ఉంటుంది. ఒకవైపు ఆ మాటలు విన్న జోసెఫ్ కి చాలా కోపం వచ్చి మా పర్సనల్ విషయాలు నీకు అనవసరం అని క్యాథరిన్ మీద సీరియస్ అవుతాడు. ఇక క్యాథరిన్ కూడా సారీ అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. తర్వాత జోసెఫ్ రోజ్లీని తన కారులోని తన ఇంటి దగ్గర డ్రాప్ చేయడానికి తీసుకువెళ్తాడు. రోజ్లీ వెళ్ళిపోయేటప్పుడు జోసెఫ్ ని కిస్ చేస్తుంది. జోసెఫ్ కారులోనే తనతో ఇంటిమేట్ అయ్యే ప్రయత్నం చేస్తాడు. రోజ్లీ ఇక్కడ వద్దు ఇంట్లోకి రా అని పిలుస్తుంది. కానీ జోసెఫ్ నాకు ఇప్పుడు మూడు లేదు అని అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. జోసెఫ్ ఇంటికి వెళ్ళగానే వాళ్ళ మదర్ ఇలాగంటుంది, నీకు క్యాథరిన్ కి మధ్యన రిలేషన్ ఉందని నాకు తెలుసు, నువ్వు చాలా తప్పు చేస్తున్నావని వాళ్ళ మదర్ జోసెఫ్ తో అంటుంది. ఇక ఆ రోజు నైటే జోసెఫ్ రోజ్లీ ఇంటికి వెళ్తాడు. అక్కడ రోజ్లీతో జోసెఫ్ నువ్వంటే నాకు చాలా ఇష్టం, నువ్వు మీ హస్బెండ్ తో ఎంజాయ్ చేసినట్లే నేను కూడా నీతో ఎంజాయ్ చేయాలి అని అనుకుంటున్నాను, కానీ నువ్వు నన్ను ఎప్పుడు దూరం పెడుతున్నావని అతను అంటూ చాలా బాధపడుతూ ఉంటాడు. అలాగే ఇప్పుడు కూడా నేను నీతో ఎంజాయ్ చేయాలి అని అనుకుంటున్నాను అని అతను తన డ్రెస్ ని తీసేస్తూ ఉంటాడు. ఒకవైపు రోజ్లీ కూడా కొంత సమయం ఆలోచించి ఆమె కూడా తన డ్రెస్ ని తీసేసి ఆ రోజు నైట్ జోసెఫ్ తో ఇంటిమేట్ అవుతుంది. సీన్ కట్ చేస్తే తర్వాత సీన్ లోని జోసెఫ్ వాళ్ళ మదర్ చనిపోయి ఉంటుంది. ఆమెని పూడ్చిపెట్టే పనిలో ఉంటారు. ఇక్కడ పని అయిపోయిన తర్వాత రోజ్లీ జోసెఫ్ వాళ్ళ ఇంటికి వెళ్లి అతనికి వచ్చిన లెటర్స్ ని చదువుతూ ఉంటుంది. అయితే ఆ లెటర్ లోని ఒక లెటర్ క్యాథరిన్ రాసి ఉంటుంది. ఆ లెటర్ లోని జోసెఫ్ కి అలాగే తనకి మధ్యన ఉన్న రిలేషన్ గురించి ఆమె రాసి ఉంటుంది. ఇప్పుడు రోజ్లీకి జోసెఫ్ కి అలాగే క్యాథరిన్ కి మధ్యన ఉన్న రిలేషన్ గురించి తెలిసిపోయి ఉంటుంది. ఇక రోజ్లీ డైరెక్ట్ గా జోసెఫ్ దగ్గరికి వెళ్లి నీకు క్యాథరిన్ కి మధ్యన ఉన్న రిలేషన్ నిజమేనా అని అడుగుతుంది. అక్కడ జోసెఫ్ కూడా నిజమే అని అంటాడు. అప్పుడు రోజ్లీ చాలా ఫీల్ అయ్యి ఆమె చాలా బాధపడుతూ అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. ఆ రోజు నైట్ జోసెఫ్ డ్రింక్ తాగుతూ చాలా బాధపడుతూ ఉంటాడు. కరెక్ట్గా అదే సమయంలో అక్కడికి క్యాథరిన్ వచ్చి మనిద్దరం పెళ్లి చేసుకుందామని జోసెఫ్
జోసెఫ్ తో అంటూ ఉంటుంది. జోసెఫ్ ఆమెని అవాయిడ్ చేసి అక్కడి నుంచి వెళ్ళిపోమని అంటాడు. తర్వాత రోజ్లీ దగ్గరికి వెళ్లి ఆమెకి సారీ చెప్తూ ఉంటాడు. కానీ రోజ్లీ జోసెఫ్ ని పట్టించుకోదు. నువ్వు ఇక్కడి నుంచి వెళ్ళిపో అని అంటూ ఉంటుంది. ఇక నెక్స్ట్ డే మార్నింగ్ డాక్టర్ రోజ్లీ దగ్గరికి వచ్చి క్యాథరిన్ గురించి చెప్తూ ఉంటాడు. ఒకవైపు రోజ్లీ కూడా తన బాధనంతా ఆ డాక్టర్ తో చెప్పుకుని చాలా ఫీల్ అవుతూ ఉంటుంది. తర్వాత సీన్ లోని రాబర్ట్ తన మమ్మీని జోసెఫ్ ఏడిపించాడు అని తన కోపంతోని క్యాథరిన్ వాళ్ళ ఫాదర్ దగ్గరికి వెళ్లి జోసెఫ్ కి క్యాథరిన్ కి మధ్యన ఉన్న రిలేషన్షిప్ గురించి చెప్పేస్తాడు. ఇక ఆ రోజు నైట్ క్యాథరిన్ పేరెంట్స్ జోసెఫ్ దగ్గరికి వస్తారు. క్యాథరిన్ ఫాదరు నా కూతురుతో నువ్వు అఫైర్ ని పెట్టుకున్నావా అని జోసెఫ్ ని అడుగుతేని జోసెఫ్ మాత్రం భయంతో లేదు అని చెప్తాడు. అప్పుడు క్యాథరిన్ ఫాదర్ నా కూతురు ఇలాంటి పనులు అక్కడ చేస్తేనే నేను ఇక్కడికి తీసుకొచ్చాను. నువ్వు మరొకసారి నా కూతురు జోలికి రావద్దు అని అతనికి వార్నింగ్ ఇచ్చి అక్కడి నుంచి వెళ్ళిపోతారు. వాళ్ళు వెళ్ళగానే క్యాథరిన్ జోసెఫ్ దగ్గరికి వస్తుంది. నన్ను మ్యారేజ్ చేసుకుంటావా లేదా అని జోసెఫ్ ని అడుగుతూ ఉంటుంది. అప్పుడు జోసెఫ్ అంటాడు, నీకు నాకు మధ్యన ఏజ్ గ్యాప్ చాలా ఎక్కువ ఉంది. నువ్వు మరొక మంచి అబ్బాయిని పెళ్లి చేసుకుని హ్యాపీగా ఉండొచ్చు కదా అని అంటూ ఉంటాడు. అప్పుడు ఇతని మాటలు విన్న క్యాథరిన్ నవ్వుతూని నేను ఒక తప్పు పని చేశాను అని ఆమె చెప్తూ ఉంటుంది. నిజానికి క్యాథరిన్ జోసెఫ్ ఫామ్ హౌస్ కి నిప్పు అంటించి వచ్చేసి ఉంటుంది. అయితే ఆ మంటల్లోనే క్యాథరిన్ ఆర్స్ కూడా చనిపోతుంది. జోసెఫ్ నువ్వు ఎందుకు ఇలా చేసావని క్యాథరిన్ ని అడిగితేని క్యాథరిన్ నీకు నా పైన ఉన్న ప్రేమతోని నువ్వు నా ఆర్స్ ని కాపాడతావేమో అని అనుకున్నాను. కానీ నువ్వు అలా చెయ్యలేదు. అనవసరంగా నా ఆర్స్ చనిపోయింది అని ఆమె బాధపడుతూ జోసెఫ్ కి గుడ్ బై చెప్పి ఆమె అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. నెక్స్ట్ సీన్ లోని జోసెఫ్ తన మదర్ చెప్పిన మాటల్ని గుర్తు చేసుకుని అతను తన హౌస్ ని అమ్మేసి అలాగే తన కాయిన్ కలెక్షన్ కూడా అమ్మేసి రోజ్లీ దగ్గరికి వెళ్తాడు. నన్ను పెళ్లి చేసుకో రోజ్లీ అని అంటూ ఉంటాడు. రోజ్లీ స్టార్టింగ్ లో ఒప్పుకోదు గాని తర్వాత ఆమె పెళ్లికి ఒప్పుకుంటుంది. ఇక జోసెఫ్ కూడా రోజ్లీని పెళ్లి చేసుకుని ఆమెని హనీమూన్ కి తీసుకువెళ్లి అక్కడ రోజ్లీతో పాటుగా ఫుల్ గా ఎంజాయ్ చేస్తూ ఉంటాడు. ఇక ఈ సీన్ తోనే ఈ మూవీ అయిపోతుంది. ఫ్రెండ్స్, ఈ మూవీ పైన మీ ఒపీనియన్ ఏంటో కమెంట్ సెక్షన్ లో చెప్పడంతో పాటుగా మన ఛానల్ కి ఫస్ట్ టైం వస్తే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన వచ్చిన బెల్ ఐకాన్ ని యాక్టివేట్ చేసుకుని ఎప్పుడూ నన్ను సపోర్ట్ చేస్తూ ఎంకరేజ్ చేస్తూ ఉండండి.